ప్రభుత్వం పనిచేస్తుందని ప్రజలకు తెలియాలంటే ఇవాళ ఉన్న అవకాశం ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా. ప్రింట్ మీడియాలో వార్తలు వేసే తిరిగి లేదు. వేసినా లోపల పేజీలో ముక్కేస్తారు. ఫ్రంట్ పేజీలు రాజకీయ రచ్చ, లేకపోతే కనుక అవతల మనకి నచ్చని పార్టీ వాళ్ళని దేశిస్తూ దూషిస్తూ వార్తలు రాయడంతోనే సరిపోతుంది. కాబట్టి పాజిటివ్ వార్తలు రాయడానికి కుదరదు. డెవలప్మెంట్ యాక్టివిటీస్ని పట్టించుకోరు, జనం పట్టించుకోరు అన్నది వీళ్ళ నమ్మకం కూడా. ఇకపోతే సోషల్ మీడియా దాంట్లో పెట్టాలంటే అందరిది కలిపి తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి చేయడం అనేది కష్టం. కాబట్టి ప్రతి మంత్రి పేషీకి ఒక సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్, 2 అసిస్టెంట్లను ఇచ్చుకొస్తున్నారు. ఒక్కొక్కరికి దీని మేరకు జీవో జారీ చేశారు. సోషల్ మీడియాకి పోస్టులు పెట్టుకోమని. మంత్రుల పేషీలో తాత్కాలిక ప్రాతిపదికన సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్లు, సోషల్ మీడియా అసిస్టెంట్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రతి మంత్రి పేషీలో ఒక సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్, ఒక సోషల్ మీడియా అసిస్టెంట్ చొప్పున నియమించబోతున్నారు. దీనికి సంబంధించిన మార్గదర్శకాలు జారీ చేస్తూ సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి సురేష్ కుమార్ ఆర్డర్స్ చేశారు. సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్లకి బీఈ ఆర్ బీటెక్, సోషల్ మీడియా అసిస్టెంట్లకి ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగి ఉండాలి. ఆయా శాఖల పనితీరు మీద అవగాహన ఉండాలి. ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ఎండీ చైర్మన్గా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారులు, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ సభ్యులుగా ఉన్న కమిటీ అర్హులను ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు 2 నెలల పాటు శిక్షణ ఉంటుంది. శిక్షణ పూర్తయ్యాక అభ్యర్థి పనితీరు మదింపు చేస్తారు. ఏడాది కాలపరిమితితో పొరుగు సేవల ప్రాతిపదికన వీళ్ళని ఉద్యోగాలు నియమిస్తారు. సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్లకి నెలకు 50,000, సోషల్ మీడియా అసిస్టెంట్లకి 40,000, నెలకు 30,000 వేతనం చెల్లిస్తారు. మళ్ళీ ఈ సుత్తంతా ఎందుకు? డైరెక్ట్గా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా వాళ్ళకి తలా పోస్టులు ఇచ్చేసేస్తే సరిపోతుంది. మళ్ళీ ట్రైనింగ్ పేరుతో ట్రైనింగ్ టైంలో ఆపడం ఎందుకు? 2 నెలల టైం వేస్ట్ ఎందుకు? రెండోది 50,000 రూపాయలు, 30,000 రూపాయలు. బీటెక్ అర్హత ఎందుకు? జర్నలిజం అర్హత పెట్టచ్చు కదా? కాదు. అదొక విచిత్రమైంది. అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు ప్రభుత్వమే డబ్బులు ఇచ్చినట్టు. ఇంకోటి అవుట్ సోర్సింగ్ అంట. అంటే 11 నెలలకు ఒకసారి పెట్టుకొస్తారు. లైక్ వాలంటీర్. రేపు పొద్దున ప్రభుత్వం మారితే తీసేయచ్చు అనమాట.